హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వాని పెళ్లి చేసుకొని వచ్చిన రామరాజు చిన్న కూతురు అమూల్య విశ్వాన్ని చంప పగలగొట్టిన వేదవతి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ అయితే ఇక ధీరజ్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇక ప్రేమ నర్మదా చెప్పినట్టు ఇక ధీరజ్ మీద ఎంతో ప్రేమని చూపిస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా ప్రేమని ప్రేమించడం మొదలు పెడతాడు. తర్వాత ఇక ధీరజ్ లోపలికి వెళ్ళిపోయాక నర్మద ప్రేమని ఆట పట్టిస్తూ ఉంటుంది. చూసావు కదా, నీ కంట్లో ఏదో తెలియని మెరుపు కనిపించింది. నీ మనసులో ధీరజ్ మీద ప్రేమ మొదలయ్యింది. ఇక మీ ప్రేమని మిమ్మల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. మీరిద్దరూ కూడా ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది నర్మద. చూడు ప్రేమ, నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి చెప్పు. ధీరజ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని నీ పట్ల అంతలాగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికైనా ఒకరినొకరు అర్థం చేసుకోండి. వెళ్ళి నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్ ముందు బయటపెట్టు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వు చెప్పింది నిజమేనంటావా అని అడుగుతూ ఉంటుంది నర్మదతో. అవును ప్రేమ, వెళ్ళు, ధీరజ్కి నీ మనసులో ఉన్న మాటని చెప్పు అని అనగానే అప్పుడే ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ దగ్గరికి వెళ్ళేసరికి ధీరజ్ అయితే బుక్లో ఏదో రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ ధీరజ్ అని అంటూ పిలుస్తుంది. ఏంటి, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను రాసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అంత సీరియస్గా ఏమి రాస్తున్నావు? మనకి ఎగ్జామ్స్ కూడా రేపు లేవు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఎగ్జామ్స్ ఉంటేనే రాసుకోవాలా ఏంటి? ఇది చదువుకి సంబంధించింది కాదులే అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. చదువుకి సంబంధించింది కాదా, మరి దేనికి సంబంధించింది అని ప్రేమ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అమ్మా, నేను నా అభిప్రాయాన్ని, నా మనసులో ఉన్న మాటని డైరీ రూపంలో రాసుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడా, అలాగే రాసుకుంటున్నాను. ఇక నువ్వు పడుకో అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అంటే ధీరజ్కి డైరీ రాసే అలవాటు ఉందన్నమాట. ఇప్పుడు నేను నా మనసులో ఉన్న ప్రేమని తన ముందు చెప్పే కన్నా తన మనసులో ఏముందో, నా మీద తనకి ఉన్న అభిప్రాయం ఏంటో ఆ డైరీని చదివితే ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక ప్రేమ ధీరజ్ నిద్ర లేచి వెళ్ళిపోతాడు తనకి డెలివరీ ఉందని. అప్పుడు ఇక ప్రేమ అయితే కాలేజీకి వెళ్లకుండా ధీరజ్ డైరీని చదవాలనుకుంటుంది. ఇక ధీరజ్ డైరీని అయితే చూస్తుంది. అలా ధీరజ్ డైరీని చూసిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే ఆ డైరీని తీసి చదువుతూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ గొప్ప వ్యక్తి అని ధీరజ్ రాసుకున్న డైరీలో విషయాలన్నీ చదివి తెలుసుకుంటూ ఉంటుంది. కుటుంబం కోసం, తన తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని ధీరజ్ గురించి తెలుసుకుంటూ ఉంటుంది ప్రేమ. తర్వాత ప్రేమ మెడలో తాళి కట్టాక నేను ప్రేమని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని అనిపించింది. అమ్మ మాటలకి అమ్మ బాధపడుతుందని నేను తనని పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఎందుకు అనిపించిందంటే, నేను తన మనసులో లేను. కానీ ఎవరికీ తెలియని విషయం, మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా గొడవలు ఉన్నాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి ప్రేమని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తనని చూడండి, నాకు ఎప్పుడూ కూడా రోజు గడిచేది కాదు. ఎప్పుడూ తనతో దెబ్బలాడుతూ ఉండేవాణ్ణి. అలాగైనా సరే తనకి దగ్గరగా ఉంటున్నాను కదా అని అందుకని తన చుట్టూనే తిరగాల్సి వస్తుంది. తన చుట్టూనే ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉండేవాణ్ణి. అది గొడవ పడ్డానికైనా ఇంక దేనికైనా సరే అని ధీరజ్ తన మనసులో ఉన్న ప్రేమని, ప్రేమ మీద ఉన్న ప్రేమని బయట పెట్టుకుంటాడు, డైరీలో రాస్తాడు. ప్రేమ నా జీవితంలోకి వచ్చాక, నేను ప్రేమించిన అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని చాలా ఆనందంగానే ఉంది. కానీ తన పుట్టింటికి ప్రేమ దూరం అయ్యింది. అలాగే తను ప్రేమించి అండగా ఉంటాడు అనుకున్న వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయాడు అని అంటూ ధీరజ్ అయితే మనసులో డైరీలో రాస్తూ ఉంటాడు. అయినా సరే నాకు ప్రేమ మీద ఏనాడు కూడా ప్రేమ తగ్గదు.
తను నన్ను భర్తగా అనుకోకపోయినా నేను మాత్రం తనని నేను భార్యగా ఒప్పుకుంటాను, ఎప్పటికీ నా మనసులో తనే ఉంటుంది అని ప్రేమ మీద ఉన్న ప్రేమని డైరీలో రాసుకుంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని ఎలా ప్రేమిస్తున్నాడో మొత్తం కూడా రాస్తాడు డైరీలో. ఇక డైరీని చదివి అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ తనని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నీది నిజమైన ప్రేమ ధీరజ్, నీ నిజమైన ప్రేమని గుర్తించగా మోసం చేసే ప్రేమే అది నిజమైన ప్రేమ అనుకొని నేను వాడితో మోసపోయి ఈరోజు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అయినా ఇదంతా కూడా ఒకందుకు మంచిదే. నేను వాడిని ప్రేమించాక వాడు మోసగాడని తెలిసి నువ్వు నా జీవితాన్ని కాపాడడానికి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాగైనా సరే ఆ బ్రహ్మదేవుడు మనిద్దరికీ ముడివేశాడు అని అంటూ ఉంటుంది. తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నా నేను కూడా నిన్ను అంతగానే ప్రేమగానే చూస్తాను. నువ్వు నీ ప్రేమ విషయాన్ని బయట పెట్టే వరకు నేను కూడా నా ప్రేమ విషయాన్ని బయట పెట్టను. ఇద్దరం ఒకేసారి ప్రేమని పంచుకుందాము అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. తర్వాత నర్మద అయితే ప్రేమని చూసి అడుగుతూ ఉంటుంది, ఏంటి ప్రేమ, ఇంతకీ నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి చెప్పావా అని అడుగుతూ ఉంటే, లేదక్క, ఆ సమయం ఇప్పుడు కాదు, దానికి వేరే సమయం ఉంది, అప్పుడు చెప్తాను అని అంటూ ఉంటే, ఇంకెప్పుడు చెప్తావు నువ్వు అని అంటూ ఉంటుంది నర్మద. దానికి కూడా టైం కావాలి కదక్క, అప్పుడు ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రేమని చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రేమ. తరువాత ఇక విశ్వ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే ధీరజ్ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇంతలో ఇక విశ్వం స్నేహితుడైతే విశ్వంతో అంటూ ఉంటాడు, రే చూసావా, ఆ ధీరజ్ గాడి చెల్లెలు అమూల్య కాలేజీకి వెళ్తుందిరా అని అంటూ ఉంటే, దాంతో మనకేం పనిరా అని అంటూ ఉంటాడు విశ్వం. అప్పుడు ఇక విశ్వ అన్న మాటకి తన పక్కనే ఉన్న స్నేహితుడైతే ఇలా అంటూ ఉన్నాడు, రే నీ చెల్లెల్ని ప్రేమించి లేపుకుపోయి పెళ్లి చేసుకొని నీ చెల్లెల్ని నీ కుటుంబానికి దూరం చేసి వాడు ఎలాగైతే ఆనందపడుతున్నాడో, మీ దుఃఖాన్ని వాడు సంతోషంగా వాడు ఎలా మార్చుకున్నాడో నువ్వు కూడా అదే చెయ్యాలరా అని తన స్నేహితుడైతే సలహా ఇస్తాడు విశ్వానికి. ఇక స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకి అప్పుడే విశ్వ అయితే, అంటే నువ్వు ఇప్పుడు ఏమంటావురా అని అడుగుతూ ఉంటాడు విశ్వ. నేనేమంటానురా, నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎలాగైతే ధీరజ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావో ఆ గొప్ప అవకాశం అదిగో ఆ బస్సులో వెళ్తుంది చూడు. నువ్వు అమూల్యని ట్రాప్లో పడేయి, అమూల్య మెడలో తాళి కట్టి మీ ఇంటి కోడలుగా చేసి మీ చెల్లెల్ని దూరం చేసిన ఆ ధీరజ్ గాడికి తన చెల్లెలు ఎంత కష్టపడుతుందో ఎన్ని బాధలు పడుతుందో ఎదురుగుండా చూపించి వాడికి నరకం చూపించు అని అంటూ ఉంటాడు విశ్వ స్నేహితుడైతే. అప్పుడే విశ్వ ఆలోచించి, అద్భుతమైన సలహా ఇచ్చావురా, ఖచ్చితంగా అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు విశ్వ. తర్వాత ఇక విశ్వ అయితే అమూల్య వెళ్తున్న బస్సు అయితే ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత అమూల్య సీటు మాత్రమే ఖాళీగా ఉంటుంది, పక్క సీటు. అప్పుడే అక్కడికి వెళ్ళి కొంచెం జరుగుతావా అని అడుగుతూ ఉంటాడు విశ్వ. ఎంతో మంచివాడిలా మారిపోతున్నట్టు అమూల్య దగ్గర అయితే నటిస్తూ ఉంటాడు. తర్వాత రోజు మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాప్కి అయితే వస్తుంది అమూల్య. అప్పుడు ఇక విశ్వ తను పెట్టిన 4 రౌడీలు అమూల్య దగ్గరికి వెళ్ళి ఇక అమూల్య దగ్గరన అమూల్యని అవమానిస్తూ అమూల్యని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల టార్చర్ చూస్తూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడే అక్కడికి విశ్వ వచ్చి నా మర్దల్ని ఏడిపిస్తారా అంటూ ఇక విశ్వ ఆ రౌడీలను చితకబోతాడు. ఇక ఆ రౌడీలను చితకబాది, ఇంకోసారి నా మర్దల జోలికి వస్తే చంపేస్తాన్రా అని అంటూ విశ్వ అయితే వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే అమూల్య అయితే థ్యాంక్స్ బావా అని అంటూ ఉంటుంది. ఏమన్నావు నువ్వు ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు విశ్వ. థ్యాంక్స్ బావా అన్నాను అని అంటూ ఉంటే, ఎన్ని రోజుల నుంచి నీ నోట్లో నుంచి ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ అమూల్య దగ్గర ఇక ఫోజిస్తూ ఉంటాడు విశ్వ అయితే. బావా, నువ్వు చాలా కోపంగా ఉంటావు, మా అన్నయ్యల్ని కొడతావు, మా అన్నయ్యల్ని ఎప్పుడూ కూడా సమస్యల్లోకి తీసుకువెళ్తావు,
కానీ ఈరోజేంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను బావా అని పిలుస్తానని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావా అని అంటూ ఉంటుంది అమూల్య. అవును అమూల్య, నేను ఎప్పటి నుంచో ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. కానీ మనకు రెండు కుటుంబాలు విరోధాల వల్ల నేను నా ప్రేమని నీ ముందు వ్యక్తపరచలేకపోయాను. కానీ ధీరజ్ ప్రేమ అలాగ కాదు. ధీరజ్ ప్రేమ ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణం. చక్కగా ఇద్దరు కూడా ఒకరికొకరు మనసుని అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చారు. కానీ మనకి ఆ ఛాన్స్ ఉండదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అమూల్య అయితే బావా ఐ లవ్ యూ బావా అని అంటూ ఇక అమూల్య కూడా విశ్వాన్ని కౌగిలించుకొని ఐ లవ్ యూ అయితే చెప్పేస్తుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ. అయితే అమూల్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటూ ఉంటే అవును బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచో నువ్వంటే నాకు ప్రాణం. నువ్వన్నావే రెండు కుటుంబాల మధ్య వివాదం మన ప్రేమని మన కలయికని తొక్కేస్తుందని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ రెండు కుటుంబాలకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం బావా. నేను ఎప్పటి నుంచో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం బావా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే విశ్వ అయితే అసలు నేను ఎటువంటి ప్లాన్లు ఏమీ వేయకుండానే ఇది నా ట్రాప్లో బాగానే పడిపోయింది. ఇది నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తుందా? ప్రేమిస్తావే ప్రేమిస్తావు. పెళ్లి చేసుకొని నీకు నరకం చూపిస్తే నువ్వు వేసే కేకలు మీ అన్నయ్య ధీరజ్ గాడు చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా ఉండాలి అని అంటూ విశ్వ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఇంత తొందరగా నా లవ్వుని ఒప్పుకుంటావని అనుకోలేదు అమూల్య అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే అప్పుడు ఇక అమూల్య అయితే ఎన్నో రోజుల నుంచి ఇదే విషయాన్ని నీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను బావా, కానీ జరగడం లేదు. అందుకని నేను ఈరోజు నీవు నా మీద ఉన్న ప్రేమని చూపిస్తూ ఉంటే నాలో ఉన్న నీ మీద ప్రేమ బయటికి వచ్చేసింది అని అంటూ ఉంటుంది అమూల్య. కానీ ఇప్పుడు మనమిద్దరం పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు ఏమవుతాయి అని అంటూ ఉంటాడు విశ్వ. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ప్రేమ ధీరజ్ అన్నయ్య పెళ్లి చేసుకోలేదా? వాళ్ళు మా ఇంట్లో ఉండడం లేదా? అలాగే నేను కూడా మీ ఇంట్లో ఉంటాను. కొన్ని రోజులు మన మీద కోపం ఉండొచ్చు, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే అర్థం చేసుకొని మనల్ని ఇంట్లోకి రానిస్తారు అని అంటూ ఉంటుంది అమూల్య. నువ్వే నా లైన్ క్లియర్ చేసినప్పుడు నేనెందుకు తగ్గుతానే? నేను నిన్ను పెళ్లి చేసుకొని ఆ ధీరజ్ గాడికి ఆ రామరాజుకి ఊహించని షాక్ ఇస్తాను అని అంటూ ఉంటాడు విశ్వ. అయితే సరే, రేపు మన ఊరి జాతర కదా, మన ఊరి జాతరలోనే మన పెళ్ళి అని అంటూ ఉంటాడు విశ్వ. ఆ ఊరి జాతరకి మీ కుటుంబం తరపున మా కుటుంబం తరపున గుడికి బట్టలు ఇవ్వడానికి వస్తారు. ఆ బట్టలు ఇవ్వడానికి వచ్చినప్పుడే మనమిద్దరం వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉంటే సరే అని చెప్తుంది అమూల్య. ఇక అందరూ కూడా గుడికైతే బయలుదేరుతారు. అలా గుడికి బయలుదేరిన తర్వాత విశ్వ అయితే అమూల్య వంక అలా చూస్తూ సైగలు చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత అందరూ కూడా ఇక గుడి కార్యక్రమంలో పడి గుడి బట్టలు పెట్టడానికి అమ్మవారికి అయితే లోపలికి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళినప్పుడు విశ్వ అలాగే అమూల్య ఇద్దరు కూడా కుటుంబం వాళ్ళు అందరూ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని గమనించి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండగా విశ్వ అమూల్య ఇద్దరు కూడా పారిపోయి ఇక అదే గుడిలో ఒక పక్కగా అమ్మవారి ఎదుటిన ఇక తాళి కట్టేస్తాడు విశ్వ అయితే అమూల్యకి. అప్పుడే ఇక విశ్వ ఇప్పుడు కాదు, మనం వాళ్ళ ముందుకి వెళ్ళాల్సింది, మనం తర్వాత వెళ్దాం, ఇంటికి వెళ్ళిపోతారు చూడు అప్పుడు వెళ్దాం అని అంటూ ఉంటాడు విశ్వ. సరే బావా అని అమూల్య కూడా ఒప్పుకుంటుంది. తర్వాత అమూల్య కనిపించడం లేదని అందరూ కూడా అమూల్య కోసం జాతరంతా కూడా వెతుకుతారు. ఎక్కడ అమూల్య కనిపించకపోయేసరికి ధీరజ్, సాగర్, చందు అందరూ కూడా చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా రామరాజు ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చాక తన చిన్న కూతురు కనిపించడం లేదని కంగారు పడుతూ ఉండగా మన విశ్వ కూడా కనిపించడం లేదు కదరా, ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ చేసి సేతుపతి అని భద్రావతి అంటూ ఉంటుంది.
అప్పుడు ఇక విశ్వ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సేతుపతి ఫోన్ చెయ్యంగా ఎక్కడికి వెళ్ళావురా అని అంటూ ఉంటే ఇంటికి వస్తున్నాను నాన్న అని అంటూ ఉంటాడు విశ్వ. ఇంటికి వస్తున్నాడంటక్క అని చెప్తూ ఉంటాడు సేతుపతి. నాకెందుకో ఒక్క క్షణం భయమేసిందిరా. ఆ ఇంట్లో అమూల్య కనిపించడం లేదు, మన ఇంట్లో విశ్వగాడు కనిపించకపోయేసరికి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారేమో అని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది అని అంటూ ఉంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, అన్నీ తెలిసిన విశ్వ ఎందుకు అలా చేస్తాడు అని అంటూ ఉంటాడు సేతుపతి. తర్వాత ఇక సేతుపతి అయితే అలా బయటికి వస్తూ ఉంటే ఇంటి ముందుకి కారు వచ్చి అయితే ఆగుతుంది. కారులో నుంచి విశ్వ అమూల్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని పూలదండలతో దిగుతాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సేతుపతి. అక్క అని గట్టిగా అరుస్తాడు. పోలీస్ స్టేషన్లో అమూల్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇద్దామని రామరాజు తన కొడుకులతో బయటికి వచ్చేసరికి అమూల్య మెడలో తాలితో పూలదండలతో విశ్వ పక్కన నుంచొని ఉంటుంది. అది చూసి ఒక్కసారి రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వేదవతి వాళ్ళు బయటికి వస్తారు. వేదవతి తన మేనల్లుడిని పెళ్లి చేసుకున్న తన కూతుర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం చేసావే నువ్వు, ఎందుకు వీడితో తాళి కట్టించుకున్నావు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అమూల్య చెంప పగలగొట్టి తరువాత విశ్వాని చెంప పగలగొట్టి భద్రావతి అయితే ఏంట్రా నువ్వు ఆ కుటుంబం మీద పగతో మాతో పాటు రగిలిపోయేవాడివి, ఈరోజు ఆ రామరాజు కూతుర్ని పెళ్లి చేసుకొని వచ్చావా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక విశ్వ అయితే మనం పగతో రగిలిపోయేది రామరాజు మీద, రామరాజు కూతురి మీద కాదు కదా, అందుకని నేను అమూల్యని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది, అందుకని మీకు చెప్తే ఎలాగో మా పెళ్లి చెయ్యరని మమ్మల్ని విడదీస్తారని భయంతో మేమే పెళ్లి చేసుకొని వచ్చాము అంటూ విశ్వ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి విశ్వ చెంప పగలగొట్టి ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్య నా భార్య తన పుట్టింటితో శాశ్వతంగా బంధం తెంపుకొని నాతో పాటు వచ్చేసిందత్త, ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే ఏంట్రా నా కూతుర్ని మాతో సంబంధం తెంపుకొని నీకు ఇంటికి తీసుకువెళ్తున్నావా, అసలు నిన్ను ఏం చెయ్యాలి అని విశ్వాని చెంప పగలగొడుతుంది వేదవతి. అప్పుడే ఇక సేతుపతి అయితే అంటూ ఉంటాడు, మరి నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా నీకు కలగలేదా ఈ నొప్పి అని అంటూ ఉంటాడు సేతుపతి. అదే నీ కూతురు విషయానికి వస్తుల్లోకి ఆ నొప్పి తెలుస్తుందన్నమాట. అపురూపంగా పెంచుకున్న కన్న బిడ్డ మోసం చేసి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు నీకు నీ భర్తకి బాగా తెలిసొస్తుంది వేదవతి అని అంటూ ఉంటాడు సేతుపతి. అయితే అప్పుడే ఇక భద్రావతి కూడా అవును నువ్వు చెప్పింది నిజమేరా తమ్ముడు, ఇప్పుడు ఈ రామరాజుకి అసలు కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాధ ఉంటుందో, ఎంత బాధని అనుభవిస్తారో ఇప్పుడు బాగా తెలిసొస్తుంది. ఇప్పటి వరకు కొడుకులే కదా పెద్దగా అనిపించలేదు, ఇప్పుడు కూతురు కదా ఇప్పుడు తెలిసొస్తుంది ఆ రామరాజుకి అని అంటూ ఉంటుంది భద్రావతి. తర్వాత ఇక అమూల్య అయితే వేదవతి చెయ్యి విడిచేసి వేదవతి రమ్మని చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యిని విదిలించుకొని విశ్వ చెయ్యి పట్టుకొని ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. అది చూసి వేదవతి రామరాజు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. తరువాత ఇక విశ్వాని భద్రావతి అయితే నిలదీస్తుంది. ఎందుకురా ఈ పని చేశావు, ఎందుకు నా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకొని వచ్చావు, నీ చెల్లెలేమో వాడి కొడుకుని చేసుకుంది, నువ్వేమో వాడి కూతుర్ని చేసుకొని నన్ను ఎందుకురా తలదించుకునేలా చేశారు అని అంటూ ఉంటే లేదత్తా, అసలు నిన్ను తలదించుకునే పరిస్థితి తీసుకొస్తానని ఎలా అనుకున్నావత్తా నువ్వు, నేను కావాలనే అమూల్య మెడలో తాళి కట్టాను, నా చెల్లెల్ని ఆ ఇంటి కోడలుగా చేసుకొని వాళ్ళు నా చెల్లెల్ని ఇంటికి దూరం చేశారు, ఆ బాధని వాళ్ళకి కలిగించాలని నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను, దీన్ని ప్రేమతో పెళ్లి చేసుకోలేదత్తా, దీన్ని టార్చర్ పెడుతుంటే ఇది ఏడ్చే ఏడుపులు ఆ రామరాజు గుండెల్లో గుణపాలై గుచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు
విశ్వ అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.